కర్ణాటక నుంచి వచ్చారు హైదరాబాద్లో. ఇప్పుడు మల్లారెడ్డి హెల్త్ సిటీకి వైస్ చైర్మన్గా ఉన్నారు. ఓవరాల్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అంటే అది నిజంగా మా మామయ్య ఇచ్చిన నాకు ఒక అవకాశం, అండ్ అది దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్, ఒక వరం. అండ్ సో అంటే ఇట్లాంటి ఒక ఛాన్స్ వచ్చింది నా లైఫ్లో, అంటే ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి నడిపించడానికి, లేకపోతే ఒక యూనివర్సిటీ చేపించడానికి. సో ఐ ఫీల్ ఇట్స్ బ్లెస్డ్. అండ్ ఏదైనా కష్టపడితేనే సాధ్యం ఉంది. సో ఇది అంటే ఈ యొక్క ఛాన్స్ ఇవ్వడం, లేకపోతే ఇది ఒక అవకాశం, ఒక బాధ్యత ఇవ్వడం అంటే అది అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే మీ గురించి చెప్తారా? చాలా మందికి తెలియదు. సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? మీ పేరెంట్స్? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండి, ఫ్రమ్ గుల్బర్గా అండ్ హుబ్లీ ధార్వాడ్. మా పేరెంట్స్ బిలాంగ్ టు దేర్ అండ్ దెన్ దే ఆర్ పూణేలో షిఫ్ట్ అయ్యి జాబ్ అదంతా పూణేలో. హుబ్లీ ధార్వాడ్ నేటివ్ ప్లేస్? గుల్బర్గా అండ్ హుబ్లీ ధార్వాడ్, లైక్ మా మామ్ అండ్ దట్ ఏరియా, నార్త్ కర్ణాటక. కన్నడ మదర్ టంగ్ ఇస్ కన్నడ. పెళ్ళి అయ్యి 15 years అయిందండి నాకు. ఇప్పుడు నా పిల్లలకే నేను తెలుగు నేర్పించాను. సో నేను మాట్లాడగలుగుతా కదా ఖచ్చితంగా. సో అక్కడ కన్నడ అండ్ తెలుగు ఇస్ క్వైట్ సిమిలర్. సి ఒకటి ఏంటంటే, మీకు ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంటే యూ నో ద ట్విస్టింగ్ ఆఫ్ టంగ్. సో నాకు కన్నడ ఉంది కాబట్టి తెలుగు కన్నడ రిటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అసలు కన్నడ రాయనికి వచ్చిన వాళ్ళకి ఈజీగా తెలుగు చదువుకోవచ్చు. ఇట్స్ ఈజీ. కొన్ని వర్డ్స్ ఉచ్చారము, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, కానీ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ ఐ ఫీల్. ఇంకోటి ఏంటంటే, కన్నడలో నా మదర్ లాంగ్వేజ్ ఉన్నా కూడా, కన్నడ ఉన్నా కూడా, మరాఠీలో నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగిన, పూణేలో. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ పెళ్ళి అయ్యి 15 years అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడే అంటే అంటారు కదా, జన్మభూమి కర్మభూమి. సో నా జన్మభూమి అక్కడ ఉన్నా కూడా నాకు కర్మభూమి హైదరాబాదే. నేను ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ ఐఎమ్ అ తెలుగు పర్సన్ టుడే. ఎస్. సో అంటే ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? ఎడ్యుకేషన్ పూణేలో జరిగిందండి మొత్తం. ఎస్. డాక్టర్ కూడా అక్కడే జరిగింది. ఎస్. సో ఏం స్పెషలిస్ట్ అంటే మీరు? ఐ హావ్ డన్ MBBS అండ్ ఆఫ్టర్ దట్ MD ఇన్ జనరల్ మెడిసిన్. ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ అంటారు దానికి. ఓకే, ఇంటర్నల్ మెడిసిన్. సో భద్రారెడ్డి గారితో పరిచయం ఎట్లా అయింది? అక్కడే మేము వి బోత్ మెట్ అట్ ద సేమ్ కాలేజ్ అండ్ వీ వాంటెడ్ టు మ్యారీ ఈచ్ అదర్. సో మేము మల్లారెడ్డి గారికి చెప్పాము, ఆయన కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. సో ఒక గొప్ప విషయం ఏంటంటే మల్లారెడ్డి గారి గురించి అంటే, ఆయన ఎప్పుడు కాస్ట్, క్రీడ్ ఇట్లాంటి ఆలోచించడు. అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ. ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేర్ నా ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అండ్ ఆల్ దాట్. సో ఆయన చూసింది ఒకటేంటంటే, మనకు కావాల్సింది లైక్ ద నెక్స్ట్ జెన్ షుడ్ బి స్ట్రాంగర్. అంటే ఆయన కాస్ట్కి ఎక్కువ అంటే పట్టించుకోకుండా, బేసిక్లీ ఓకే ఒక డాక్టర్తో ఇంకొక డాక్టర్ ఫ్రీ వచ్చిందని అనుకొని. ఫాదర్ డాక్టర్, మదర్ డాక్టర్ కాదు? మదర్ వాజ్ అ సైంటిస్ట్. యా, షీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ NCL. అండ్ యాక్చువల్లీ చిన్నప్పుడే మై మదర్, వెన్ ఐ వాజ్ 14 years old, షీ ఎక్స్పైర్డ్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పల్మరీ ఎంబాలిజం. అంటే అది హార్ట్ లంగ్ మధ్యలో ఉండే ఒక ఆర్టరీలో బ్లాక్ ఉంటే ఇట్స్ కాల్డ్ ఎస్ పల్మరీ ఎంబాలిజం అనమాట. సో దెన్ నేను 14 years ఉన్నప్పుడు షీ ఎక్స్పైర్డ్. అండ్ 6 years బ్యాక్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. యా, అండ్ ఐమ్ ద ఓన్లీ డాటర్, నేను ఒక్కటే బిడ్డని. సో ఇప్పుడు మీరు అడుగుదైతే నా అమ్మగారి ఇండ్లు కానీ, మా అత్తగారి ఇండ్లు కానీ, మా మామయ్య ఇండ్లే. అంటే మా మల్లారెడ్డి గారు అంటే మా తండ్రినే, మా అత్తమ్మ కూడా నా అమ్మనే. తనకి నేను ఇంట్లో కూడా పిలిచేది అమ్మనే, నేను అత్తమ్మ అని పిలవను. సో అమ్మ నేను, ఎందుకంటే తననే నా డెలివరీ చూసుకున్నారు. నా అమ్మ లేదు కాబట్టి నా 2 డెలివరీ మా అత్తమ్మ గారే చేశారు నాకు. సో ఇంకా నా పేరెంట్స్, నాకు ఎప్పుడు ఐ డి నాట్ ఎవర్ మిస్ మై పేరెంట్స్. ఏదున్నా మా అత్తమ్మ. సో 14 years మీ మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా. సో ఆ టైం అంటే నాకు తెలిసి 9th, 10th క్లాస్. యా, 9th. సో స్టడీస్ మీద, దాని మీద ఎఫెక్ట్ ఏమన్నా? అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే 10th చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ లైఫ్లో. సో కానీ మై ఫాదర్ ఏంటంటే చాలా ధైర్యవంతుడు. అంటే ఆయన ఏంటంటే ఒక మదర్గా, ఒక ఫాదర్గా 2 రోలు ఆయన హీ కుడ్ ప్లే బోత్ ద రోల్స్. సో నన్ను బాగా చూసుకున్నారు, బాగా చదివిపించారు. ఒక తల్లిగా నాతో నుండి నాకు ఏమేమి నేర్పియాలో ఆ విషయం నేర్పించారు. మళ్ళీ తండ్రిగా కూడా నాతో ఒక కరెక్ట్గా గైడెన్స్ చేయడం కానీ అదంతా చేశారు. మళ్ళీ ఒక ఫ్రెండ్గా కూడా మా డాడీ నన్ను బాగా చూసుకున్నారు. బ్రదర్, సిస్టర్ ఎవరు? లేదు, ఓన్లీ సింగిల్. ఎస్. సో మొత్తం ఆయన ఆ టైంలో ఫాదర్ చూసుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు భద్రారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మా అమ్మగారు అండ్ మా ఆడపడుచు, మా తోటి కోడలు,
మా బావగారు, అండ్ మోర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ మై హస్బెండ్ డాక్టర్ భద్ర. సో ఎట్లా పరిచయం అయింది అంటే ఇద్దరు ఒకటే డిపార్ట్మెంటా? No, either same department. We were doing MD medicine together. So ఆ టైంలో we were busy studying. సో స్టడీ అయిపోయిన తర్వాత we just decided, okay, why to marry an unknown person than to marry a known person. That's it. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లాంటిది ఏం కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అవి ఎంత ఆ టైంలో అసలు చదువు టైంలో ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏమి ఉండదు. ఫస్ట్ సైట్ ఉండేది ఆ పేషెంట్స్ ఇంకా ఆ చదువే ఉంటుంది. ఏంటంటే బేసిక్లీ ఒక్కొక్కరికి పరిచయం అయిన తర్వాత మైండ్ సెట్ కలవడం ఇంపార్టెంట్ ఉంది. ఆయనకు నేను అర్థం చేసుకోవడం, నేను ఆయనకు అర్థం చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. జనరల్గా కాలేజ్ డేస్లో ఇదే ఉంటుంది కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేకపోతే అది ఉంటుంది కదా, అట్లా కాకుండా మీరు అప్పుడేం అనుకోలేదు? ఆ ఏజ్ ఇంకా వేరే అండి. మీరు అనే ఏజ్ కాలేజ్ టైమ్స్ అంటే ఎట్లా అంటే 12th స్టాండర్డ్ డిగ్రీ అప్పుడే జాయిన్ అయ్యారు వాళ్ళు, అది వేరు. డాక్టర్స్ వీఆర్ ఇమ్మెచ్యూర్, వీఆర్ డాక్టర్స్. మేము ఎండి మెడిసిన్ కంప్లీట్ అయ్యి అంటే నా ఏజ్ 27, భద్రారెడ్డి గారి ఏజ్ 29. అప్పుడు ఆ ఇమ్మెచ్యూరిటీ కాదు, మెచ్యూరిటీ అంటే నెక్స్ట్ ఏంటిది, మనము మన కెరియరు ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, కెరియర్తో పాటు నాతో ఉండే నా పెళ్ళాం, నా భార్య, మై స్పౌస్, బెటర్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, అది కూడా మనం కరెక్ట్ చూస్ చేస్తేనే మన ముందు ఫ్యూచర్ బాగుంటుంది కదా. అంటే ఇద్దరిది వేవ్ లెంత్ థింకింగ్ సేమ్ ఉండాలి. ఇద్దరు డాక్టర్స్, జనరల్గా మనం బయట చూస్తాం డాక్టర్స్తోనే పెళ్లి చేసుకుంటారు, ఎందుకంటే ఆ డాక్టర్ది సిస్టమ్ వేరే ఉంటుంది. సో ఆ విధంగా ఐ థింక్ వీ గాట్ టు నో ఈచ్ అదర్. అండ్ వీ బోత్ వేర్ హార్డ్ వర్కింగ్. ఇద్దరు ఎక్కువ కష్టపడేవారు, ఎక్కువ చదువుకునే వాళ్ళు. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టాప్లో కూడా వీ వేర్ ఇన్ టాప్ 2. సో మాకేందంటే టాప్ 2, ఎస్. సో we were top 2 and so we were both were concentrating on the studies and eventually ఒక టైం అర్థమైందంటే ఓకే, when we have such a good understanding, why not get married? సో ఎన్ని ఇయర్స్ అయింది? 15 years. It was in 2009. Yes, 2009లో పెళ్ళి అయింది. ఓకే, ఇక్కడ హైదరాబాద్లోనే అయిందా? హైదరాబాద్లోనే పెళ్ళి అయింది. Yes, of course. సో వెంటనే యాక్సెప్ట్ చేశారా ఇటు మల్లారెడ్డి గారు లేకపోతే మీ ఫాదర్ తరఫున? నేను ఇమ్మీడియట్గా హీ కేమ్ టు నో, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అందరు అక్కడ పూణేకి వచ్చారు, బట్టు కార్యక్రమాలు ఉంటాయి కదా, అదంతా చేశారు. మొత్తం ఫ్యామిలీ అంతా పూణేకి వచ్చి మా ఇండ్లు చూడడం, మా డాడీ వాళ్ళకి కలవడం, మా చుట్టాలకంతా కలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. బేసిక్లీ మై ఫాదర్ థింకింగ్, మై ఫాదర్ ఇన్ లా థింకింగ్ ఆర్ వెరీ సేమ్, వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ జెల్ అయ్యారు. సో బట్ మల్లారెడ్డి గారు ఒకసారి చెప్పింది వైరల్ కూడా అయింది, నేను సేమ్ క్యాస్ట్లో చేసుకుంటే కిట్టి పార్టీలకు వెళ్ళి ఏమేమి చేసేది, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఇన్ లా అని ఆయన. బేసిక్లీ ఆయన అనేది ఒక కాస్ట్ గురించి కాదు, జనరల్గా పీపుల్ నవ్ డేస్ ఒక ఏదైనా అంటే ఒక మంచి డెవలప్డ్ హౌస్ నుంచి లేకపోతే ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉన్నారంటే ఇవాళ పీపుల్ హు ఆర్ నాట్ ఇన్క్లైన్ టువర్డ్స్ వర్కింగ్. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే ఉమెన్ షుడ్ బి వర్కింగ్ ఈవెన్ అట్ హోమ్. చాలా తక్కువ మంది ఇట్లా ఆలోచిస్తారు. ఎప్పుడు ఒక మెన్ డామినేటెడ్ ఈ జనరేషన్లో లేకపోతే మెన్ డామినేటెడ్ సొసైటీలో ఉమెన్ ఎందుకు రావాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మల్లారెడ్డి గారి థింకింగ్ ఏంటంటే ఉమెన్ షుడ్ నాట్ సిట్ అట్ హోమ్, షీ షుడ్ ఈక్వలీ వర్క్. సో ఆయన అనేది ఆయన భాష కొంచెం అంటే ఓపెన్గా చెప్పేస్తాడు, జోవియల్గా చెప్తాడు. ఇట్ ఈస్ నాట్ టు హర్ట్ ఎనీ వన్. అంటే ఆయన అన్నారు మా రెడ్డిల అమ్మాయినే చేసుకుంటే కిట్టి పార్టీలో వేరే కాదు. తర్వాత ఆయన క్షమాపణ కూడా అడిగాడు. అంటే తప్పే ఉంది లేదు, నేను ఇప్పుడు చూడండి తీసుకునే వాళ్ళ మీద ఉంటుంది తప్పు ఒప్పు అని. కానీ ఆయన చెప్పేదైతే చాలా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రిచ్ అమ్మాయిని చేసుకుంటే మేబీ లైక్ దాట్. సో ఆయనకు మెయిన్లీ రిచ్ అమ్మాయి ఇది కూడా కాదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మంచి ఒక పెద్ద ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు అంటే యూజువల్గా ఆ టైంలో వర్క్ చేయకపోతాడు. ఇవాళ రేపు అందరు వర్క్ చేస్తారు, ఇవాళ రేపు ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్రూవ్ దేర్ మెటల్, దాంట్లో తప్పేం లేదు. సో మల్లారెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఇంట్లో లైక్ పని చేయాలి. అండ్ నాకేనే కాదు, మా తోటికోడలు కూడా, మా కో-సిస్టర్ కూడా పని చేస్తారు. సో ఇట్స్ ఆల్ ఎవ్రీ వన్ వర్క్స్ ఇన్ అవర్ హౌస్. మల్లారెడ్డి గారు ఉన్నారంటే ఆయననే ఎంత పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కింద మేము ఆయన అక్కడ డబ్బులు పని చేయాలి, కానీ మేము ఆయన లెవెల్ కూడా రాలేము మేము ఎప్పుడు. సో అప్పటికే అంటే సూపర్ రిచ్ మల్లారెడ్డి గారు. సో ఏమన్నా తేడా కనిపించింది అక్కడ పూణేలో స్పెండ్ చేసిన దానికి? నో, నాట్ ఈవెన్ కాస్ట్ వైజ్ కూడా కాదు, రిచ్నెస్ వైజ్ కూడా కాదు, ఏం లేదు. యాక్చువల్లీ వెన్ మై ఫాదర్ కేమ్ ఇక్కడ వచ్చిన తర్వాత అంటే తండ్రికి కూడా ఒక ఇది ఉంటుంది,
పూణే నుంచి హైదరాబాద్కి ఎట్లా పంపించాలి, ఎట్లా ఉంటుంది ఒక బిడ్డని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎస్పెషలీ అమ్మ, మా ఆడపడుచు, మా అమ్మగారు వాళ్ళ కో-సిస్టర్స్, మళ్ళా మై ఫాదర్ ఇన్ లా వాళ్ళ బ్రదర్సు అందరూ కూర్చున్నప్పుడు మా మామయ్య గారు మాట్లాడుతున్నారంటే ఎవరు మాటలు మాట్లాడారు ఇంకోరు. ఓకే, అంటే ఆ రెస్పెక్ట్, ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ ఆయన రిచ్నెస్ కాదు, ఆ సంస్కారం ఏముంది కదా ఈ ఇంట్లో, అది బాగా నచ్చింది. అంటే ఆయన మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారంటే వాళ్ళ బ్రదర్ కూడా విల్ బి సైలెంట్. అంటే మామయ్య గారు ఒక పెద్ద 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 ఇంటికి పెద్ద అయిన, అంటే కుటుంబానికి పెద్ద అయిన అన్నప్పుడు ఆయన మాటలే వేదం. అట్లా అంటే ఒక కుటుంబం. సో దాంట్లో ఏమవుతుందంటే నా బిడ్డకి పంపిస్తే పిల్లలు కూడా మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, ఒక సంస్కారం తగ్గట్టుగా ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు మేము ఎన్నో పెద్ద ఇళ్ళు చూస్తాం, డబ్బుల కోసం ఎంతమంది కొట్లాడలేదు, ఎంతమంది ఇష్యూస్ రాలేదండి. మన ఇంకోటి పూణే, మహారాష్ట్ర అటు సైడ్ అయితే జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువ కంపారిటివ్లీ టు సౌత్ ఇండియా. ద థాట్ ప్రాసెస్ ఇన్ బాంబే ఇస్ డిఫరెంట్. ఇండిపెండెంట్ హౌస్ అట్లాంటివి కూడా ఉండేది. సో ఈ మల్లారెడ్డి గారికి అంటే మై ఫాదర్ ఇన్ లా లైక్డ్ మల్లారెడ్డి గారు హిమ్సెల్ఫ్. సో దట్స్ ద రీజన్. సో ఉమ్మడి కుటుంబం అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇది. అండ్ మా అమ్మగారు కూడా తను ద వే షీ స్మైల్స్, తను మాట్లాడే విధం ఒకటే ఏమంటే నా బిడ్డకి ఒక తల్లి ఉంటే బాగుంటుందని వెతికిండు మా నాయన యాక్చువల్గా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎంత తల్లిగా ఉన్నా కూడా ఒక తల్లి లోతైతే ఒక బిడ్డకి ఎస్పెషలీ ఉంటుందని. సో నేనైతే పూర్తి చేయలేకపోయినా కానీ కనీసం తన అత్త అయినా ఒక తల్లి రూపంలో దొరికితే చాలు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మా అత్తమ్మ గారు చూసినప్పుడు ద వే షీ మేడ్ కంఫర్టబుల్ టు మై ఫాదర్ ఇన్ లా టు మై ఫాదర్, అది అసలు ఆయన ఒక క్వశ్చన్ మార్క్తో పోయిన మనిషి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వచ్చేటప్పుడు ఒక హ్యాపీగా వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ ఫస్ట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మై మదర్ ఇన్ లా, మా అత్తమ్మ గురించే మాట్లాడుతున్నాను. నీకు ఇంకో తల్లి దొరికిందమ్మా, అంతే, యూ గాట్ యువర్ మదర్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా స్టార్టింగ్లో కమ్యూనికేషన్ అంటే మీకు ముందే తెలుగు వచ్చా? లేదు, నాకు తెలుగు రాదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మనే నన్ను నేర్పించారు, మళ్ళీ మా కో సిస్టర్ నేర్పించింది నాకు, తను మాట్లాడుతున్నప్పుడు. గుల్బర్గా వాళ్ళకి కొంత వస్తుంది కదా తెలుగు? లేదు, నాకు రాదు. నేను గుల్బర్గా కాదు కదా, పూణేలో పుట్టి పెరిగింది. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు. yes, 5 languages. సో హిందీ లాంగ్వేజ్ రావడం అడ్వాంటేజ్ కూడా అవుతుందా మీ ఎడ్యుకేషన్? Of course, it's an knowing more languages ఎవరికైనా అడ్వాంటేజెస్. అంటే మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మీ కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది, అండ్ యాక్చువల్లీ యువర్ బ్రెయిన్ ఆల్సో బికమ్స్ బెటర్ అండ్ బెటర్ ఇఫ్ యూ నో మోర్ లాంగ్వేజెస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ తెలుగు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్. ఎగ్జాక్ట్లీ, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే నాకు అప్పుడు ఇట్ వాజ్ అ కంబైన్డ్ స్టేట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాజ్ ద థింగ్. అండ్ మళ్ళీ నాకు తెలుగులో కూడా ఇట్లా ఆంధ్ర తెలుగు ఇట్లాంటి డిఫరెంట్ ఉంటుందని నాకు తెలీదు. సో నా ఇంట్లో ఏం మాట్లాడారో అదే నేర్చుకున్నాను. మా అత్తమ్మ గారు, మా ఆడపడుచు, మా కో సిస్టరు అందరు మాట్లాడుతున్నారు. కో సిస్టర్ పిల్లలు ఉండే, వాళ్ళతో నేను నేర్చుకున్నాను. సో అయితే ఇట్ టుక్ 6 months to 1 year అండ్ భద్రా వాజ్ దేర్. అండ్ మాట్లాడుతూ వస్తుందండి ఏదున్నా, మీరు అక్కడే దాంట్లో. అంటే చిన్న పిల్లలు నేర్చుకున్నంత ఈజీగా పెద్దవాళ్ళు నేర్చుకోలేరు అంటారు కదా? అట్లా ఏం లేదు, ఒకవేళ యు ఆర్ డెడికేటెడ్ టు ఇట్, యూ విల్ గెట్ ఇట్. సో లాంగ్వేజ్ నేర్చుకోవడం విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు, ఇన్ని లాంగ్వేజ్. ఎందుకంటే నేను చాలామంది ఇప్పటికీ నేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు, 20 years 30 years అయినా సరే. ఒకటి ఫ్లూయెన్సీ రావడం, నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒక కోడలికి అది ఆమె ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓకే, యాక్చువల్లీ ఇట్లాంటి ఒక ఇంటర్ కాస్ట్, ఒక ఇంటర్ స్టేట్ మ్యారేజ్ ఒప్పుకోవడమే గొప్పతనం మల్లారెడ్డి గారిది. రెండోది ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను వాళ్ళ సొంత బిడ్డలాగా యాక్సెప్ట్ చేయడం కూడా ఒక గొప్పతనం. మూడోది ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఒక పొజిషన్ ఇచ్చి పని చేయమని అనేది కూడా ఒక గొప్పతనం. సో ఇవన్నీ దాంట్లో నాకు వచ్చిన కాన్ఫిడెన్స్, ఆ ధైర్యంతో నేను ఇంకా బాగా నేర్చుకోగలిగాను. సెకండ్ థింగ్ ఏంటంటే కోడలుగా ఏ కోడలికి కూడా నా ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీరు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చినప్పుడు యూ మేక్ 2 families మీట్. సో యూ హ్యావ్ టు నౌ యువర్ రోల్ ఆఫ్ మీ మదర్ సైడ్ రోల్ అయిపోయింది,
మీరు ఇప్పుడు యువర్ రోల్ ఇస్ ఇన్ యువర్ ఇన్లాస్ హౌస్. సో మీరు అక్కడే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు గడిపేది ఎక్కడ? మీ ఇన్లాస్ హౌస్. కాబట్టి మీరు అక్కడ ఉండే లాంగ్వేజ్, వాళ్ళతోని కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ సంస్కృతి. సో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, నేర్చుకుని. ఇంప్రెస్ కూడా కాదు, కలిసిపోతాం మనం. సో వాళ్ళతోని మీరు లైఫ్ అంతా వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే బతకాలి, ఇంకా మంచిగా ఉండాలి, మంచి బతకాలి. ఏదో బతకాలంటే ఏదో హాయ్ బాయ్ కాదు, మంచిగా వాళ్ళతోని వాళ్ళ సాంప్రదాయం నేర్చుకుంటా, వాళ్ళ పూజ పునస్కారాలు నేర్చుకోవాలంటే మీకు వాళ్ళ భాషే రావాల్సిందినే. భాష కూడా కాదు, వాళ్ళ సిస్టమ్ మీకు తెలుసుకోవాల్సిందినే, అర్థం చేసుకోవాల్సిందినే. అది ఇంపార్టెంట్. ఓకే, డివోషన్, దేవుని పూజ 100% చాలా. అది పూణేలో కూడా ఉండే, అది ఇక్కడ కూడా ఉంది, కన్నడలో కూడా ఉంది. ఎందుకంటే మై మదర్ బ్రాహ్మణ్, లైక్ మై మదర్ ఇస్ అ బ్రాహ్మణ్, వెరాజ్ మై ఫాదర్ ఇస్ అ జైన్. సో నాకేంటంటే డిఫరెంట్ రిలీజన్. బట్ ద పాయింట్ ఇస్, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా నేను నేర్చుకునేది ఏంటంటే, మా మదర్ ఇన్ లా చేసే పూజ అంటే మా ఇంటి దేవుడు మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లన్న గారు. సో అక్కడ పూజలు పునస్కారాలు పద్ధతి. దేవుడే. నార్త్ ఇండియాలో కూడా రాముడే, కింద కూడా రాముడే, ఏంటంటే ఎక్కడున్నా దేవుడే. సో పూజ చేసే విధానం